ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆయన ట్విట్టర్లో మాట్లాడతాడు, ఒక ఆయన మైక్లో మాట్లాడతాడు, ఒక ఆయన షోలో మాట్లాడతాడు. వీళ్ళందరూ కూడా ఎందుకైతే గందరగోళ పడుతుర్రో ఇవి ఈ హామీల గురించి మేము ఇచ్చిన గ్యారంటీల గురించి చర్చ చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో సిడబ్ల్యూసి సమావేశాలు విజయభేరి సభను నిర్వహించిందో ఆ ఉద్దేశం నెరవేరింది. రాబోయే 99 రోజులు నిర్దిష్టమైన కార్యాచరణతోని ప్రజల దగ్గరికి ముందుకు వెళ్తాం. ఇక కేసీఆర్ కేటీఆర్ యదవనో, హరీష్ ప్రశాంత్ సన్నాసనో, ఇంకొకటనో అనాల్సిన పని మాకెవరికి లేదు. మేము ప్రజలకు ఏమి చేస్తామో, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు నడిపిస్తామో ఒక పాజిటివ్ నేరేషన్ తీసుకెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్తాం. గతంలో మా ట్రాక్ రికార్డ్ చూడండి. 2004 నుంచి 2014 వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నాం. మొదటి రోజే సంతకం పెట్టినాం. 1253 కోట్ల రూపాయల అప్పులు రద్దు చేసినాం. రైతుల మీద ఉన్న కేసులను తొలగించినాం. ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి ఇస్తా అన్నాము. 25 లక్షల మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాము. పోడు భూముల పట్టాలు ఇస్తా అన్నాము. 2006 అటవీ హక్కుల చట్టాన్ని సవరించి ఆ రోజు వాళ్ళందరికీ పేదలకు అర్హులైన వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తామన్నాం. ప్రతి పేదవాడికి 2 లక్షల రూపాయలతోనే ఆ రోజు పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందిస్తామన్నాం. తప్పకుండా ఆరోగ్యశ్రీ ద్వారా, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇప్పుడు ఈ చేయుతలో మీకు 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అమలు చేయడం. మేము ఏ మాట చెప్పినామో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతో సహా ఇచ్చిన ప్రతి గ్యారంటీని 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల అమలు చేసినాం.